ఈరోజు నేను ఒక అందమైన మరియు మనసుకి హత్తుకునే పండుగ గురించి మాట్లాడుతాను. అదే రక్షాబంధన్. మన సంస్కృతిలో బంధాలకు ఇచ్చే విలువ చాలా గొప్పది. అన్నదమ్ముల, అక్కచెల్లెళ్ళ మధ్య ఉండే అనుబంధాన్ని సెలబ్రేట్ చేసుకునే ఈ పండుగ వెనుక ఎన్నో కథలు, ఎన్నో లోతైన అర్థం దాగి ఉన్నాయి. రక్షాబంధన్ అంటే ఏమిటి అని ఆలోచిస్తే పేరులోనే దాని అర్థం ఉంది. రక్ష అంటే రక్షణ, బంధన్ అంటే బంధం, అంటే రక్షణ బంధం అని అర్థం. ఈ పండుగ రోజున సోదరి తన సోదరుడికి మణికట్టుకు ఒక పవిత్రమైన దారాన్ని అంటే రాఖీని కడుతుంది. ఇది కేవలం ఒక దారం కాదు, ఇది తన సోదరుడి శ్రేయస్సు, దీర్ఘాయువు, మంచి భవిష్యత్తు కోసం చేసే ఒక ప్రార్థన. దీనికి ప్రతిగా సోదరుడు తన సోదరిని జీవితాంతం రక్షిస్తానని, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని మాటిస్తాడు. ఇది కేవలం రక్త సంబంధీకులకే కాదు, ఆత్మీయులైన స్నేహితులు, తోబుట్టువుల లాంటి వారి మధ్య కూడా ఈ బంధాన్ని పంచుకోవచ్చు. నిజంగా ఇది ఒక గొప్ప సంప్రదాయం కదా. ఈ పండుగ వెనుక ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని నాకు చాలా ఇష్టమైనవి. మహాభారతంలో ఒక సన్నివేశం ఉంది. శిశుపాలుడిని సంహరించే సమయంలో శ్రీకృష్ణుడికి వేలుకి గాయమవుతుంది. అప్పుడు ద్రౌపది తన చీరకొంగు చింపి ఆ గాయానికి కట్టుకడుతుంది. ఆ చిన్న పనికి కృష్ణుడు ఎంతగానో చలించిపోయి ఆమెకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటానని మాటిస్తాడు. ఆ మాటే నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తున్నప్పుడు ఆమె పరువు నిలబెట్టింది. ఇంకొక కథ దేవతల రాజు ఇంద్రుడిది. దేవతలకు రాక్షసులకు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో ఇంద్రుడు ఓడిపోతానేమోనని ఆయన భార్య ఇంద్రాణి చాలా ఆందోళన చెందుతుంది. అప్పుడు ఆమె ఒక పవిత్రమైన దారాన్ని ఇంద్రుడి మణికట్టుకు కట్టి విజయం కోసం ప్రార్థిస్తుంది. ఆ దారం మహిమ వల్లే ఇంద్రుడు యుద్ధంలో గెలిచాడని చెబుతారు. ఇక చారిత్రక కథల విషయానికి వస్తే నాకు చాలా నచ్చిన కథ ఒకటి ఉంది. చిత్తోర్ రాణి కర్ణావతి గుజరాత్ సుల్తాన్ బెహదూర్ షా దాడి నుంచి తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి మొఘల్ చక్రవర్తి హుమయూన్కు ఒక రాఖీ పంపిస్తుంది. ఆ రాఖీని సోదరి ప్రేమగా స్వీకరించిన హుమయూన్ రాణికి సహాయం చేయడానికి తన సైన్యాన్ని పంపించి ఆమెను రక్షిస్తాడు. ఈ కథలన్నీ రక్షాబంధన్ యొక్క మూల సూత్రాలైన ప్రేమ, రక్షణ, విశ్వాసం, అండదండలు ఎలా ఉన్నతమైనవో తెలియజేస్తున్నాయి. మరి మనం ఈ పండుగను ఎలా జరుపుకుంటాం? ఆ రోజు ఉదయమే అక్క చెల్లెళ్ళు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని అలంకరించుకుంటారు. అన్నదమ్ములు కూడా సిద్ధంగా ఉంటారు. ఒక పళ్ళెంలో రాఖీలు, దీపం, కుంకుమ, బియ్యం, స్వీట్లు పెట్టుకుంటారు. అక్క తన అన్నయ్య లేదా తమ్ముడికి హారతి ఇచ్చి నుదుట తిలకం దిద్దుతుంది. ఆ తర్వాత ఎంతో ఆప్యాయంగా తన కుడి చేతి మణికట్టుకు రాఖీ కడుతుంది. ఆ రాఖీ కట్టేటప్పుడు వారి మధ్య ఒక అద్భుతమైన బంధం ఏర్పడినట్లు అనిపిస్తుంది. రాఖీ కట్టిన తర్వాత అన్నయ్య లేదా తమ్ముడు తన సోదరికి బహుమతులు లేదా కొంత డబ్బు ఇస్తాడు. ఇది కేవలం ఒక బహుమతి మాత్రమే కాదు, తన సోదరికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఇచ్చే హామీకి, ప్రేమకు ప్రతీక. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి స్వీట్లు పంచుకుంటూ నవ్వుతూ ఆనందంగా గడుపుతారు. ఇది నిజంగా కుటుంబ బంధాలను మరింత పటిష్టం చేసే ఒక మధురమైన సమయం. రక్షాబంధన్ అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది మన జీవితంలో బంధాల విలువను, ఆత్మీయతను, అండదండలను గుర్తు చేసే ఒక గొప్ప సంప్రదాయం. మనం ఎంత ఎదిగినా, ఎన్ని బంధాలు ఏర్పడినా తోబుట్టువులతో మనకున్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. ఈ పండుగ ఆ అనుబంధాల్ని మళ్ళీ గుర్తు చేస్తుంది, ఆత్మీయతను పెంచుతుంది. ఒకరికొకరు అండగా ఉంటామని, కష్టసుఖాల్లో తోడుంటామని గుర్తు చేసుకునే రోజు ఇది. ప్రతి సోదరి తన సోదరుడి క్షేమాన్ని, ప్రతి సోదరుడు తన సోదరి భద్రతను కోరుకునే అందమైన సందర్భం ఇది. ఈ పండుగ మనకు కుటుంబ బంధాల ప్రాముఖ్యతను, ఒకరినొకరు మద్దతుగా నిలబడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. చూశారు కదా రక్షాబంధన్ ఎంత గొప్ప పండుగో. ఇది కేవలం దారం కట్టడం కాదు, ఇది హృదయాలను కలుపుతుంది, బంధాలను బలపరుస్తుంది. ఈ రక్షాబంధన్ మీ అందరి జీవితాల్లో ఆనందాన్ని, సుఖ సంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను.